కరీంనగర్ నగరంలోని కటరాంపూర్ లోని కార్తికేయ నగర్లో చాలా రోజుల నుంచి మరి కొత్తగా ఏర్పడి చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మరి బయటకు నీళ్లు వెళ్ళిపోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి స్థానిక నాయకులు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు అంతా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఇది తప్పనిసరి పరిస్థితుల్లో అవసరం అన్నప్పుడు మరి దీనికి 10 లక్షల నిధులు కేటాయించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసి 40 ఫీట్ల రోడ్డు కలిపే విధంగా దీని సుడా నిధులు కేటాయించడం జరిగింది. తప్పకుండా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఎక్కడెక్కడైతే అత్యవసరం ఉన్నటువంటి పరిస్థితులలో మరి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పాటు సుడా నిధులను కూడా వెచ్చించి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా బ్యూటిఫికేషన్ విషయంలో కూడా నగరంలో చాలా ప్రాంతాల్లో ప్రధాన డ్రైనేజీలలో పైన మరి బ్యూటిఫికేషన్ వర్టికల్ గార్డెన్స్ పెట్టడం, అదేవిధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట కల్పన లాడ్జ్ ముందు కూడా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అలుగునూరు బ్రిడ్జ్ పైన ఇట్లా చాలా ప్రాంతాల్లో నగరంలో బ్యూటిఫికేషన్కి నిధులు కేటాయిస్తా ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ చౌక్ను సుందరీకరిస్తా ఉన్నాం, కాంస్య విగ్రహం పెడతా ఉన్నాం రాజీవ్ గాంధీ. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరాన్ని ప్రభుత్వ పరంగా మరి మున్సిపల్ నిధులతో పాటు సుడా నిధులతోటి సుందరీకరణ చేయడం, అవసరమైన చోట అభివృద్ధి నిధులు కేటాయించడం, ఇవన్నిటి కూడా చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కరీంనగర్ను ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి మా అంత కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడైతే డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలంతా కూడా మరి వచ్చే ఎన్నికల్లో మరి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీస్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చిండ్రో రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరంలో కూడా అదే విధమైనటువంటి తీర్పు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతూ, తప్పకుండా ఇంకా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సి ఉంది. దాని అన్నిటి కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.